అధ్యక్షులు మరియు వేదికతో కూడిన సభకు ముందుగా హృదయపూర్వక నమస్సులు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పరిచయానికి ముందు పెద్దలు చెప్పిన ఒక మాట మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. పుస్తకం విలువ దాని ధరను బట్టి కాదు, అందులో పొందుపరిచిన విషయాలను బట్టి ఉంటుంది అంటారు. అదేవిధంగా మనిషి విలువ తన ఆస్తులు, అంతస్తులు, పదవులను బట్టి కాదు, తన సంస్కారం బట్టి ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఈరోజు నేను పరిచయం చేయబోయే వ్యక్తి సంస్కారమే కాదు, ఆ పెద్దలు చెప్పిన మాటల్లో ఆస్తులు, అంతస్తులు, పదవులు కూడా ఉన్నాయి. ఆ సంస్కారం ఉన్న వ్యక్తి ఈరోజు చాట్ర మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉండడం, నేను ముద్దుగా పిలుచుకునే ఒక స్వాతిముత్యం అనుకునే మా గవర్నర్ గారు ఆ గవర్నర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావడం, ఇట్లాంటి ఉభయులు కలిసి ఈరోజు వస్తున్నారు. కాబట్టి చాలామంది చెప్పినా అమావాస్యకి ముందేంటి లేకపోతే ఇదేంటి అని చెప్పినా సరే, నేను గుడిలో దేవుడి కంటే ఆ గుడి చుట్టూ ఉండే తీరుల్లోనే దేవుడిని చూసే ఆ సేవా సామ్రాజ్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. కాబట్టి ఇట్లాంటి సేవామూర్తుల ఆధ్వర్యంలో ఈరోజు పార్షియల్గా ఇదైనా సరే ఇక్కడ ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నాం. ప్రారంభోత్సవం 26 సంవత్సరాల క్రితం ప్రతిపాడు క్లబ్ ఇదే ప్రాంగణంలో ఆ రోజున జగ్గంపేట వారితో ప్రారంభిస్తే, మళ్ళీ ఈ రోజున మళ్ళీ ఈ రెండవ భాగంలో కూడా అంటే ఈ పునరుద్ధరించిన ఈ హాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అది ప్రధానంగా ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇక సంస్కారం అనేది చెప్పాలి అంటే దానికి ముందే చెప్పాను కదా, ఆస్తులు, అంతస్తులు, అట్లాగే పదవులు అని చెప్పి. ఆస్తుల విషయానికి వస్తే బ్రిటిష్ వారి సమయంలోనే రావు బహదూర్ అని చెప్పి పేరుగాంచి అనేక వందల ఎకరాలుంటూ నేటికి కూడా కోటనందూరు దాటిన తర్వాత ఒక ఊరికి రామారావుపేట అని చెప్పి ఒక పేరు, అట్లాగే ప్రస్తుతం ఆయన ఉన్న ఆ ఏరియాకి నర్సీపట్నంలో కూడా రామారావుపేట అని పెట్టి రావు బహదూర్ రామారావు పంతులు గారి కుమారుడి ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. అది ఆయన యొక్క ఆస్తులు. ఇకపోతే అంతస్తులు అనుకుంటే ఆ రోజుల్లోనే అతిపెద్ద మేడ ఉండేది. ఆ మేడ అద్దాల మేడ, అది మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి దాన్ని ఒక మోడల్ మేడ కింద మార్చి ఈరోజు కూడా ఏంటి అది చూసినప్పుడల్లా నేను ఏర్పిస్తుంటాను, అంత మేడని ఎందుకు పడగొట్టారని చెప్పి. సో అట్లాంటి అంతస్తుల మేడలో ఉండే వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. ఇక పదవులు అనుకుంటే చెప్పాలి అంటే లైనేజర్లో 2003-04లో జిల్లా గవర్నర్గా చేయడమే కాకుండా విశాఖపట్నం కాంగ్రెస్ కమిటీ దానికి ఏంటంటే కోశాధికారిగాను, అట్లాగే పిసిసి ఏఐసిసి మెంబర్గాను, డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ దానికి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లైఫ్ దానికి అంటే స్టేట్ మినిస్టర్తో సమానం. అట్లాంటి దానికి 10 సంవత్సరాల పాటు చైర్పర్సన్గా చేయడమే కాకుండా హనుమంతబాగ్లో ఈ రోజుకి మీరు చూడొచ్చు కోట్ల రూపాయల విలువైన ఒక అతిపెద్ద భవనాన్ని ఏంటంటే రాఘవేంద్ర గారి హయాంలోనే ఆయన నిర్మాణం చేయడం జరిగింది. దీంతోపాటు శృంగవరపుకోట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు. నెక్స్ట్ దాంతోపాటు ఏంటంటే ఈయన చేసిన సేవా కార్యక్రమాలకి జగ్గంపేట సభ్యులు తిలక్ గారి హయాంలోనే ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు ఒక డాక్టరేట్ నెట్ని ఇక్కడే బహుకరించడం మినరల్ ప్రాంగణంలో జరిగింది. సో అట్లాంటి అనేక పదవులతో అలంకరించబడిన నిరాడంబరుడు, సంస్కారవంతుడు ఈ రోజు నేను పరిచయం చేయబోయే వ్యక్తి. దాంతోపాటు ఈయన సంస్కారం గురించి ఇల్లు గురించి చెప్పాలంటే 1999 నుంచి నేను అతి దగ్గరగా ఈయన చూస్తూ ఉంటుంటాను. ఆ చూస్తున్నప్పుడు ఏంటంటే ఆయన ఏది కూడా ఎక్కువగా మాట్లాడుతూ చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ వేస్తుంటుంటారు. దానికోసం రాఘవేంద్ర గారితో చనువుగా మాట్లాడడానికి కూడా చాలామంది జడుస్తూ ఉంటుంటారు. ఆ నిరాడంబరత, ఆ సంస్కారమే నన్ను అతి దగ్గరగా ఆయన చేయడమే కాకుండా లైనిజంలో కూడా ఆయన గురించి మనం చాలా నేర్చుకోవాలి. 16/5/1971 అంటే 54 సంవత్సరాల క్రితం నర్సీపట్నం అనే ఒక గ్రామంలో ఆ లయన్స్ క్లబ్ నర్సీపట్నం పెట్టినప్పుడు 21 సంవత్సరాల ఈ రాఘవేంద్ర గారు చార్టర్ సెక్రటరీగా ఉండి అప్పట్లోనే ఇప్పటికీ కూడా ఏంటంటే చార్టర్ సెక్రటరీగా యంగెస్ట్ చార్టర్ సెక్రటరీగా ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి ఈరోజు మన ముఖ్య అతిథి. అంతేకాదు 2003-2004లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా లైట్ అప్ లైఫ్స్ విత్ లైనిజం అని చెప్పి ఒక అద్భుతమైన స్లోగన్తో ఆయన సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా ఒక చరిత్ర. అది డిస్ట్రిక్ట్ సేవా మహోత్సవం అనేది అప్పట్లోనే ఆ విలువ చూస్తే సుమారు ₹1 కోటి విలువైన వస్తువులు ఇవన్నీ కూడా ఏంటంటే విశాఖపట్నంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఈయన కోఆపరేషన్, ఈయన యొక్క సపోర్ట్తో మళ్ళీ లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్న గోపాలరావు గారు కూడా ఏంటంటే ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా మహోత్సవే కాకుండా ఆయన హయాంలో నేను లీడర్షిప్ డీసీగా పనిచేయడం ఒక మహత్తరమైన అదృష్టంగా నేను ఎప్పుడు భావిస్తుంటాను.
ఆ సమయంలోనే లీడర్షిప్ డీసీగా ఉంటూ ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు అంతర్ముఖం అనే పుస్తకాన్ని కూడా నేను రచించడం, ఎందుకు ఆయన ప్రేరణతోటి. ఆ పుస్తకం ద్వారా నాకేంటంటే పొరుగు జిల్లాలో కూడా పరిచయం కావడం, అట్లాంటి నాయకుడి దగ్గర నేను పరిచయం కూడా జరిగింది. అలాగే మనకి త్వరలోనే కాబోతున్న ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పిఏడి విజయ్ కుమార్ రాజు గారు కూడా ఆయన హయాంలో రీజన్ చైర్పర్సన్గా చేయడం జరిగింది. ఇక వ్యక్తిగతంగా చెప్పాలి అంటే 29/7/1950 రావు బహదూర్ రామారావు పంతులు గారికి, జానకమ్మ గారికి జన్మించిన వీరు బీఎస్సీ విద్యాభ్యాసం అనకాపల్లిలో చదవడం జరిగింది. ఆ రోజుల్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు ఉద్యోగం వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే ఆయన మరి దూరదృష్టితో ఆలోచించారో మరి ఏంటో తెలియదు. ఈ రోజుల్లో మన పిల్లలు అడుగుతుంటే బియ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే పాపం వాళ్ళకి తెలియక డీమార్ట్ నుంచో బిగ్ బజార్ నుంచి వస్తుంటారు. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే విశాఖ డైరీ నుంచో హెరిటేజ్ డైరీ నుంచి వస్తుంటాయంటారు. ఏమిటి ఆ విధంగా మనం తయారయ్యాం. కానీ వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్న ఈ రోజుల్లో, కానీ అది లేకుండా మనం బ్రతకలేమని తెలుసున్నా సరే ఉద్యోగాలు నాకేమొద్దని చెప్పి ఆ వ్యవసాయాన్ని ప్రధాన దానిగా చేసుకుంటూ దాంట్లో కూడా ఏంటంటే ఒక చరిత్ర సృష్టించారు. హైయెస్ట్ షుగర్ కేన్ ప్రొడ్యూసర్ కింద బెస్ట్ డైరీ మెయింటైన్ చేస్తూ ఈయన 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర, అట్లాగే బెస్ట్ డైరీ ప్రొడ్యూసర్ కింద ఏంటంటే అప్పుడు గవర్నర్ స్వర్జ సింగ్ బర్నాలా గారి దగ్గర ఏంటంటే అవార్డులు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే డైరీలో కూడా ఇప్పటికీ కూడా విశాఖ డైరీ ఇవన్నీ కూడా చేస్తారంటే మేజర్ స్టేక్ ఏంటంటే రాఘవేంద్ర గారి డైరీ నుంచి వెళ్తుంటుంది. అలాగే నిరంతరం ఆయన ఏంటంటే ఆ ఉదయం పొలం వెళ్ళిపోవడం, వ్యవసాయం చేయడం అన్ని చూస్తుంటే అనిపిస్తుంటుంది బహుశా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకేంటంటే ఇంకా పూర్తిగా 2 పూట్ల పిజ్జాలు బర్గర్లు తినకుండా అన్నం తినే అవకాశం మనకు వస్తుంది అని చెప్పి. సో ఆ విధంగా ఏంటంటే ఈరోజు నేను పరిచయం చేయబోయే వ్యక్తి గురించి ముగింపులో చెప్పాలి అంటే పుస్తకంతో మొదలు పెట్టాం కాబట్టి మళ్ళీ ముగింపు కూడా పుస్తకం ద్వారా. మంచి పుస్తకం, మంచి మనిషి ఏ ఒక్కరికి వెంటనే అర్థం కావు. ఇప్పుడు చదువుతూ ఉండవలసిన పుస్తకమే జీవితం అంటారు. సో పుస్తకం చదువుతుంటే మనకి మననం ఎక్కువవుతుంది. అట్లాగే వ్యక్తులతో మనం ఏంటంటే తిరుగుతూ ఉంటే వ్యక్తులతో మనం చూస్తుంటే వాళ్ళు మనకు అర్థమవుతుంటారు. ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది లైనిజం కూడా. అంటే 1.5 మిలియన్ అవ్వకపోవడానికి కానీ లేదా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే 2-3 సంవత్సరాలు లైనిజంలో ఉండి వ్యవస్థ చెడ్డదండి లేదా ఇలాగండి అలాగండి అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి దాని గురించి నేను ఇదని చెప్పి ఈ రోజుల్లో 54 సంవత్సరాల నుంచి నిరంతరం లైనిజంలో ఉంటూ నేటికి కూడా ఆ నర్సీపట్నం వెళ్ళి చూస్తే ఎజెండాలు, సెక్రటరీ రిపోర్ట్లు మొత్తం అన్నీ ఆయనే రాసుకుంటూ తర్వాత ఏ నాయకుడు కూడా ఇంకో నాయకుడిని రానివ్వడం, ఏ పెద్ద చెట్టు కింద ఇంకొక ఎదగడానికి ఒప్పుకోరు. కానీ ఈయన 54 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ మా క్లబ్కి ఒక గవర్నర్ కావాలి అని చెప్పి కన్నబాబుని అప్పట్లో ఏంటంటే మన రామలింగేశ్వర గారితో ఈక్వల్గా అదే సంవత్సరం కన్నబాబు గారు అంటే గవర్నర్ కింద చేసి అన్ని కార్యక్రమాలు చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు కోవిడ్ వల్ల ఆయన మరణిస్తే మళ్ళీ మా క్లబ్కి రావాలి అని చెప్పి మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ ఆ స్థానంలో మళ్ళీ డాక్టర్ గోపాలరావు గారిని గవర్నర్ కింద చేసి క్లబ్లో ఎప్పుడు అదే వివేకానంద చెప్తారు, నాయకుడు అనేవాడు ఇప్పుడు కూడా నాయకుడిని తయారు చేయాలి తప్ప నాయకుడిని తయారు చేయకుండా అట్లా ఉండిపోకూడదు అని చెప్పి. సో నాయకులు తయారు చేసే ఒక కార్ఖానాకి ఒక అధిపతిగా కూడా ఉండి లైనిజాన్ని 54 సంవత్సరాల నుంచి నడిపిస్తూ నాకు బాగా గుర్తు. ఒకసారి నేను నర్సీపట్నంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నేనుండగానే ఇంట్లో మాట్లాడుతున్నాడు. మన ఎమ్మెల్యే గారు తర్వాత ఎమ్మెల్యే గారు బావగారు వీళ్ళంతా క్లబ్లో జాయిన్ అవుతారండి మన దాంట్లో. సారీ మేము అలాంటి మేము తీసుకోవాలంటే మాకు ఒక స్టేటస్ ఉండాలి అన్నారు. అంటే అక్కడ ప్రయారిటీ ఉంటుంది. 79 మంది మెంబర్స్ ఉన్నారు. నాకు తెలిసి డెఫినెట్గా 20-30 మంది మెంబర్స్ ఇప్పుడు కూడా ప్రయారిటీలో ఉంటుంటారు. కానీ వాళ్ళందరినీ కూడా ఏంటంటే చూసి 2-3 సార్లు చూసిన తర్వాత ఫైనల్గా ముద్ర వేసిన తర్వాతే వాళ్ళు ఏంటంటే క్లబ్లో తీసుకోవడం జరుగుతుంటుంది. సో అట్లాగా వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తున్నారో లైనిజం వ్యవసాయం కూడా అదే విధంగా చేస్తూ ఆ క్లబ్ని 54 సంవత్సరాల నుంచి నడిపించడమే కాకుండా ఈ రోజుకి కూడా నిన్న విజయవాడలో కూడా ఏంటంటే చాలామంది వచ్చేటప్పటికి విజయ్ కుమార్ రాజు గారికి మెంటార్ వచ్చారు. అంటే ఒక కాబోయే ప్రెసిడెంట్కి మెంటార్గా ఉన్న వ్యక్తి. మాలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే లైనిజంలో వదలకుండా ఉండడానికి దాంట్లో ప్రేరణ పొందడానికి ప్రధాన కారణం ఈరోజు మన చార్టర్ నైట్ ముఖ్య అతిథిగా చేసిన లైన్ డాక్టర్ రాఘవేంద్ర గారిని మీ అందరి కరతాళాలతో